హలో ఫ్రెండ్స్, ఈరోజు పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ పరాటాస్. మీరు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తిన్నా సరే అండి, ఇంత మంచి సాఫ్ట్గా ఉంటాయి. జస్ట్ కొంచెం వేడి చేసుకొని తిన్నారనుకోండి, ఈవినింగ్ కూడా చాలా బాగుంటాయి. మరి ఈ పరాటాస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను. వీటిని మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండి యూజ్ చేయొద్దు కాబట్టి నేను ఇలా గోధుమ పిండితో చేస్తున్నాను. ఇది మీరు మీ క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 పరాటాస్ చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు ఇలా గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్. ఇక్కడ మీరు ఆయిల్కి బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో ఉడికించి మంచిగా స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ. ఇవి నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక 4 పరాటాలు తీసుకున్నాను కాబట్టి ఒక 2 ఆలుగడ్డలు, మీడియం సైజ్ ఆలుగడ్డలు ఉడికించి ఇలా మెత్తగా సాఫ్ట్గా పిసికేసుకోండి. చెప్పాను కదా, ఒక 4 పరాటాలకి ఒక 2 ఆలుగడ్డ. ఇది మీ క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు. ఇవి అన్నీ వేసుకొని మంచిగా ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ మంచిగా పిండిని ఇలా పిసికేసుకోండి. ఇక్కడ నీళ్ళు వాడొద్దు. నీళ్ళు వాడకుండా పెరుగుతో మంచిగా చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటారో అలాగే తడుపుకోండి. కొంచెం సాఫ్ట్గా తడుపుకోండి. సో కొద్దిగా పెరుగు వేసుకుంటూ మంచిగా ఇలా సాఫ్ట్గా తడిపేసుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇది కూడా వేసుకొని పిండిని మంచిగా సాఫ్ట్గా తడిపేసుకొని ఇంకా మూత మూసేసుకొని ఒక 10-15 నిమిషాలు కొంచెం పిండిని నాననిద్దాము. మీకు టైం లేదనుకుంటే జస్ట్ అప్పటిదప్పుడు కూడా చేసుకోవచ్చు. టైం ఉంటే కనుక ఒక 15 నిమిషాలు అలా పిండిని కొంచెం నాననిద్దాము. సో మూత పెట్టుకొని ఇంకా ఒక 15 నిమిషాల తర్వాత ఇలా ఒక చిన్న సైజ్ అంతా బాల్ తీసుకొని, అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకుంటూ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మనం మీడియం సైజులో చపాతీని చేసుకుందాం. మరీ పల్చగా చేయకండి, కొంచెం మందంగానే చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఆలు వేసి వీటిని చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. జస్ట్ మీరు లంచ్ బాక్స్లోకైనా ఇవి పిల్లలకి పెట్టేయచ్చు. జస్ట్ ఇలా చేసేసి కొంచెం పెరుగు పెట్టి ఇవ్వండి, టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. మనకి ఏ కర్రీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందులో ఆలుగడ్డ వేసి మంచిగా తడిపాం కాబట్టి పిండిని చాలా బాగుంటాయి. సో చూసారు కదా, ఇలా చిన్న సైజులో చేసుకొని మనం పిండిని చపాతీలాగా చేసుకొని మంచిగా పెంకు మీద వేసుకొని కాల్చేసుకుందాం. 2 వైపులా కొద్దిగా నూనె వేసుకొని లేదంటే బటర్ కూడా వేసుకోండి. చపాతీ వేసిన తర్వాత ఎంబటే మనము చపాతీని టర్న్ చేసుకోవద్దండి. ఒక్క 2-3 సెకండ్లు అలా ఉంచి కొంచెం బబుల్స్ వస్తున్నాయి అంటే దాన్ని టర్న్ చేసుకోండి. సో చూసారు కదా, యువతల పక్క కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఇంకొక పక్క కూడా ఆయిల్ వేసుకుంటూ మంచిగా కాల్చేసుకోండి. సో ఇలా అన్నీ చేసుకోండి. ఈవినింగ్ వరకైనా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్ చపాతీస్ కన్నా ఈ పద్ధతిలో చేయండి, టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తుంటాను కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో చూసారు కదా, ఇలా అన్నీ చేసేసుకున్నాను. చాలా బాగుంటాయండి, సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఆలు వేస్ట్ చేస్తాం కాబట్టి ఇంత సాఫ్ట్గా ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని రోజు చూస్తూ ఉండండి. అలాగే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి రెగ్యులర్గా నేను శ్రావణ మాసం ప్రసాదాలు కూడా చేస్తున్నానండి. అవి కూడా తప్పకుండా ట్రై చేయండి.